జాయిన్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ అసలు ఉంటాయా, ఉంటే ఎలా ఉంటాయి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రోజు మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి నేను హైదరాబాద్ మోస్ట్ పాపులర్ ఇన్స్టిట్యూట్ అయిన NIFD కి వచ్చాను అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ పైన ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటారు? So firstly, mainly Hyderabad lo NIFD is one of the top leading fashion designing institution. వాళ్ళ బ్రాండ్ ఆర్ స్టూడియో ఏదైనా లాంచ్ చేసుకొని దే కెన్ స్టాండ్ అప్ ఆన్ దేర్ ఓన్ లెగ్స్. ఒకవేళ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఏమైనా MSME లోన్స్ అనేది అన్కండిషనల్ గా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీ దగ్గర క్వాలిఫికేషన్ ఏమైనా ఇట్లా లిమిట్ ఏమైనా ఉంటుందా? ఈవెన్ ఇంటర్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మన దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అందిస్తున్నాం. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా డైరెక్ట్లీ సిలబస్ అనేది స్టార్ట్ చేయము. వీ కండక్ట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఫర్ దమ్. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చూసుకుంటున్నట్టయితే లైక్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? డిప్లొమా PG డిప్లొమా వాళ్ళకైతే లైక్ ప్రైవేట్ సెక్టార్ లో అన్లిమిటెడ్ జాబ్స్ ఉన్నాయండి. ఎందుకు స్టూడెంట్స్ ఇదే చూస్ చేసుకోవాలి, NIFD ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? వేరే కాలేజెస్ ఆఫర్ చేయని సర్వీసెస్ కూడా మేము ఆఫర్ చేస్తున్నామండి. 5,000 నుంచి మాక్సిమం 25,000 రూపీస్ వరకు స్కాలర్షిప్ ని కూడా అందిస్తున్నారు. ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్యాషన్ ఏంటి అని అంటే జనరలీ మనకి అందరికి కూడా కలర్ కాంబినేషన్స్ ఎలా తీసుకోవాలి, మీరు ఏ హెయిర్ స్టైల్ వేసుకుంటే బాగుంటది ఆ గార్మెంట్ కి, అదంతా మీరు ప్రాపర్ స్టైలింగ్ తో పాటు ఇలిస్ట్రేషన్ లో చూపిస్తాం. దగ్గర ఉండి ఒక్కొక్క పర్సన్ దగ్గర ఉండి నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలుకి పేషెన్స్ అనేది ఎట్లా నేర్చుకోవాలనేది నాకు మ్యామ్ ని చూసి అర్థమైపోయింది. వేరే ఫ్యాషన్ డిజైనింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ బాడీ టైప్ ఎలా ఉంటుంది, బడ్జెట్ ఇంత అని ఒక ఫిక్స్ చేసి నాకు ఈ డిజైన్ కావాలి, లుక్ ఇలానే ఉండాలి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వేరే ఫ్యాబ్రిక్స్ తో కూడా లుక్స్ క్రియేట్ చేయొచ్చు. ఫీ కూడా చాలా రీజనబుల్ అండ్ వర్తబుల్. ఇక్కడ ఎందుకు కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు యూత్ అందరూ? అంటే ఎవరు కోర్సు చేస్తే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఈ ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉంది. స్కాలర్షిప్ అనేది ఏ ప్రభుత్వ కాలేజ్ కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ లేదు. కేవలం NIFD యొక్క మేనేజ్మెంట్. మనం మన కాళ్ళపై నిలబడాలి అంటే ప్రతి అమ్మాయికి తన స్కిల్ డెవలప్